ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకున్నతో గాని. నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజులాగా పెద్ద శ్రీమంతుడిపై చచ్చిపోవాలి. చేసి పెట్టాలి. ఒక ఏనుగుని చంపాలి. బయలుదేరాడు. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు, తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు, దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి